సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. ఒక సినిమా ఎంత బాగా జనాల్లోకి వెళ్ళింది అని చెప్పుకోవడానికి చాలా ప్రామాణికాలు ఉన్నాయి. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అయితే సోషల్ మీడియాలో ఆ సినిమా ఎంత హంగామా చేస్తుంది అన్నదాన్ని కూడా ఓ మెజర్మెంట్ గా తీసుకుంటారు. ఆ సినిమాకి సంబంధించిన మంచి మంచి సన్నివేశాలని ప్యారడీ చేయటం, స్పూఫ్ చేయటం, అలాగే ఆ సినిమాలో ఉన్న డైలాగుల్ని ఎక్కువగా చెప్పడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపించడం తదితర విషయాల్ని పరిశీలనలోకి తీసుకుని సినిమా ఎంత బాగా పాపులర్ అయిందో చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా కూడా బాహుబలి సినిమాకి సంబంధించిన హంగామా సోషల్ నెట్వర్క్ లో బాగా నడుస్తా ఉంది. ఒక క్వశ్చన్ బాగా ట్రెండ్ అవుతుంది. అదేమిటి అంటే వై కట్టప్ప కిల్డ్ బాహుబలి. అంటే బాహుబలి పార్ట్ 1 ని ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తో ముగించాడు రాజమౌళి. నేనే బాహుబలిని చంపాను అని కట్టప్ప చెప్పడం, అందుకు సంబంధించిన ఓ విజువల్ ని చూపించేసి రాజమౌళి సినిమాని కంప్లీట్ చేశారు. ఈ సస్పెన్స్ ని రెండో పార్ట్ వచ్చే వరకు ఎంజాయ్ చేయండి అని వదిలేశారు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేదేమో వచ్చే సంవత్సరం. ఈ లోపు జనాలు ఊరికనే ఉంటారా? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇలా రకరకాల క్వశ్చన్లు వేసుకుని ఎవరు ఆన్సర్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు. బోల్డంత సందడి చేస్తున్నారు, ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ప్రశ్నకు సంబంధించి వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అన్న క్వశ్చన్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయి కూర్చుంది. ఈ విషయానికి సంబంధించి బోల్డన్ని స్పూఫ్లు వస్తున్నాయి, ప్యారడీలు వస్తున్నాయి. చాలా సీరియస్ విషయాల్లో కూడా ఈ క్వశ్చన్ ఇన్వాల్వ్ చేస్తూ ఫన్ జనరేట్ చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే బాహుబలి 2 రిలీజ్ అయ్యే వరకు ఈ క్వశ్చన్ చాలా సంచలనాలు చేసేట్టే కనపడుతుంది. ఈ సంగతిని దృష్టిలో పెట్టుకుని ఎవరికి వాళ్ళు ఆ క్వశ్చన్ ని వాళ్ళకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. అందులో భాగంగానే బాహుబలి 2 ట్రైలర్ ని బయటికి తీసుకొచ్చేశారు రాజమౌళి గారు సినిమా తీయకుండానే. అలాగే బాహుబలి 2 కథని వాళ్ళ వేలో వివరించి పారేస్తున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నదానికి సంబంధించి ఎవరి లాజిక్లు వాడు తీస్తూ బీభత్సంగా విశ్లేషణలు చేసి పారేస్తున్నారు. మామూలుగా లేదు వ్యవహారం. ఓ పక్కన పరిస్థితి ఇలా ఉంటే మరో పక్కన కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న దానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ క్లూ ఊహించని రీతిలో బయటకు వచ్చింది. బాహుబలి కథా రచయిత దర్శకుడు రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సస్పెన్స్ కు సంబంధించి ఓ క్లూ ని చాలా స్మార్ట్ గా బయట పెట్టారు. యాంకర్ ఆయన్ని బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడండి అని అడిగితే మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు, ఇంకో రకంగా కూడా జరుగుండొచ్చుగా. బాహుబలి పార్ట్ 1 లో అందరూ శివుడు చచ్చిపోయాడు అనుకుంటూ ఉంటారు. కట్టప్ప కూడా అదే చెప్తాడు అనుష్కకి. కానీ అనుష్క చెప్పుద్ది నా కొడుకు చచ్చిపోలేదు అని. అలాంటి ట్విస్ట్ ఇందులో ఏమైనా ఉండొచ్చుగా. అసలు మేము ఎక్కడైనా బాహుబలి చచ్చిపోయాడు అని చెప్పామా? మీకు మీరు ఊహించేసుకుంటే ఎట్టా? కట్టప్ప అలా అనుకుంటున్నాడు, అలా ఉండకపోవచ్చు. అదేమిటి అనేది పార్ట్ 2 లో మీరు చూస్తారు అని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏమిటి అంటే కట్టప్ప బాహుబలిని చంపలేదు అని. దాదాపు చాలా మంది ఈ విషయాన్ని ఊహిస్తా ఉన్నారు. బల్లలదేవ కుట్రలో బలిపశు అయి ఉంటాడు కట్టప్ప అని. ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు ఇస్తున్న క్లూ ప్రకారం బాహుబలి చనిపోయి కూడా ఉండకపోవచ్చు. అంటే పార్ట్ 2 లో అమరేంద్ర బాహుబలిని, మహేంద్ర బాహుబలిని ఆన్ స్క్రీన్ మీద పక్క పక్కనే చూసే అవకాశం ఉందన్నమాట. అంతవరకే కాదు, ఇద్దరు బాహుబలులు కలిసి బల్లలదేవని అంతమందిస్తారేమో కొంపతీసి అన్న అనుమానాన్ని కూడా కలిగిస్తా ఉంది. ఈ విధంగా ఆ సస్పెన్స్ కు సంబంధించి ఒక చిన్న క్లూ దొరికినట్టే. కానీ అది కరెక్టా కాదా అన్నదానికి సంబంధించి ఎవరు కూడా ఎక్స్ప్లెనేషన్ ఎవరో చచ్చినట్టు అందరూ కూడా బాహుబలి పార్ట్ 2 వచ్చే వరకు ఆశగా ఎదురు చూస్తూ ఉండాల్సిందే. చూడాలి మరి ఈ విషయానికి సంబంధించి రాజమౌళి గారి విజనరీ ఎలా ఉంటుందో. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ వి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.